మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, ఎప్పుడైనా చూసుకుంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ రెండు ఉంటాయి కదా. సక్సెస్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఫెయిల్యూర్ ఉంటుంది, రెండు పక్కపక్కనే కూడా ఉంటాయి. మనం ఇప్పుడు స్టూడెంట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తీసుకుంటే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని పట్టించుకోకపోతే, వాళ్ళపైన ఇంట్రెస్ట్ పెట్టకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? చాలామంది మనం చూస్తూనే ఉంటాం, క్లాస్ రూమ్లో కానీ వాడు సరిగ్గా చదవట్లేదు అంటే గో బ్యాక్ అంటారు, లాస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు, వాళ్ళపైన ఫోకస్ తక్కువ ఉంటుంది. ఫ్రంట్ బెంచ్లో బాగా చదివే వాళ్ళపైన ఫోకస్ ఎక్కువ చేస్తారు. మరి వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? దీని మీద ఈరోజు మా వ్యూవర్స్కి మీరేం చెప్తారు? ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. ఓకే, మనం ప్రతి చోట సక్సెస్ అనేది చూడలేము కదా. అదే స్కూల్ టీచరు పిల్లల్ని వెనకాల కూర్చోబెడతారు కదా, ఆవిడేంటి జీవితాంతం సక్సెస్ అయినా కాదు కదా. ఎక్కడో ఒక చోట మనిషి అన్న తర్వాత ఫెయిల్యూర్ అనేది మనము అవాయిడ్ చేయలేం. దాన్ని మనము ఎక్నాలెడ్జ్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఫెయిల్ అయ్యాను కదా, నేను ఫెయిల్ అయ్యాను అంటే ఎందుకు ఫెయిల్ అయ్యాను? ఫస్ట్ థింగ్, పిల్లలు నేను ఫెయిల్ అయ్యాను అంటే నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను ఏం చెయ్యాలి అనేది కదా. దాని ముందరే టీచర్ నువ్వు ఫెయిల్యూర్ విరా, నువ్వు వెళ్ళి వెనకాల కూర్చో, నువ్వు బయట కూర్చో, ఇంటికి రాగానే తల్లిదండ్రులు కూడాను నువ్వు ఫెయిల్ అయిపోయావా ఏంటి, నేను ట్యూషన్ పంపిస్తున్నా, ఇది అది అని కాదు. ఫస్ట్ థింగ్, ఎందుకు ఫెయిల్ అయ్యారు, మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము అని ఆ పిల్లవాడికి అర్థం కాకపోతే అది అక్కడే ఉండిపోతుంది. అది అర్థమయ్యేటట్టు చేయగలిగే టాలెంట్ టీచర్ కన్నా ఉంటుంది, పేరెంట్స్ కన్నా ఉంటుంది కదా. ఫస్ట్ అది ఎక్నాలెడ్జ్ చేయాలి మనం. అందరి పిల్లలు అన్నిట్లో గొప్పగా ఏమి ఉండలేరు కదా. సో అది ఎందుకు, ఏమైంది అక్కడ, అది ఇంట్లో అయిందా, కాన్సెప్ట్ అర్థం కాలేదా, ఏంటి అవ్వలేదు, ఫస్ట్ ఆ రీజనింగ్ చేయండి. ఫెయిల్ అయ్యాడు, ఓకే, పక్కకు పెట్టండి, ఫస్ట్ అది ఎక్నాలెడ్జ్ చేయండి. సెకండ్ థింగ్, ఇక్కడి నుంచి ఏం చేయాలి. ఓకే, ఇప్పుడు పిల్లవాడు మ్యాథ్లో ఫెయిల్ అయ్యాడు, ముగ్గురు హెల్ప్ చేయగలరు. ఫస్ట్ నాకు నేనేం చెయ్యాలి అని అబ్బాయి అనుకోవాలి. పేరెంట్స్ నుంచి ఏం హెల్ప్ కావాలి అబ్బాయికి తెలియాలి. స్కూల్ ఎలా హెల్ప్ చేయగలరు అంటే టీచర్స్ ఎలా హెల్ప్ చేయగలరు అని మూడే కాన్సెప్ట్లు. ఒక పిల్లవాడు స్కూల్లో ఫెయిల్ అయ్యాడు అంటే ఇవి మూడు మనకి అవసరం ఉంటాయి. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఎనీ ఎంప్లాయీ ఆల్సో. ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను ఆఫీస్లో, నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాను, అది కూడా ఫెయిల్యూర్. అనంత మాత్రం నేను యూజ్లెస్ ఎంప్లాయీ, నా జాబ్ పోవటం కాదు కదా. నేను అర్థం చేసుకోవాలి, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఆఫీస్లో అంటే నేను ఏదో తప్పు చేశాను. సో నాకు రియలైజేషన్ రావాలి. దాని తర్వాత నా కొలీగ్స్ని అడగాలి, నా బాస్ని అడగాలి. సేమ్ థింగ్, నా కొలీగ్స్ ఇంట్లో ఎవరు, నా పేరెంట్స్. నా బాస్ ఎవరు, మా టీచర్ గారు. సో ఈ ముగ్గురు ట్రయాంగిల్ కలిసి పనిచేయగలిగితే ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎలా ఫెయిల్ అయ్యాడు, నువ్వు ఇంతేనా అనుకుంటాను బయటికి రాగలిగే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సెకండ్ థింగ్, ఫెయిల్ అయ్యారు పిల్లలు. ఓకే, నెక్స్ట్ టైం దాని మీదే, ఇది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరికన్నా సరే మనం ఫెయిల్ అయ్యాం, మనం నెక్స్ట్ టైం అదే చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు ఇంతకు ముందర చేసినట్టు చేయట్లేదు కదా. బికాజ్ వీఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా బెటర్ పొజిషన్లో ఉన్నాం కదా, మనం ఏదొకటి నేర్చుకున్నాం కదా ఫెయిల్ దగ్గర నుంచి కదా. అదొకటి. థర్డ్ థింగ్, ఫెయిల్ అయ్యాము అని తెలిసిన దాంట్లో మనం ఏంటి చేయకూడదు, ఏంటి చెయ్యాలి అనేది కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. ఓకే, మళ్ళీ అదే ట్రాప్లో అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే తప్పు చేయటం అనేది అది నిజంగా నీ అంతటి నువ్వు బుద్ధి లేకుండా చేసినట్టే ఉంటుంది. నా ఐడియాలో ఏంటంటే ఇట్స్ లైక్ యూ పుట్ సమ్ గార్బేజ్ ఇన్, యూ విల్ బ్రింగ్ అవుట్ ఓన్లీ గార్బేజ్ కదా. నువ్వు వేసేది గార్బేజ్ కాకుండా మంచి కన్స్ట్రక్టివ్గా పేరెంట్స్, టీచర్లు చక్కగా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మనము అది సార్ట్ చేయగలము. ఇంత బుడ్డి పిల్లవాడైనాను ఆఫీస్లో పనిచేసేవాడు అంటారు. మనము సమ్టైమ్స్ అప్పుడప్పుడు రియలైజ్ అవ్వం మనం ఏం తప్పు చేస్తున్నాము. గంటల తరబడి బుక్స్తో కూర్చుంటున్నాడండి మా వాడు, ట్యూషన్కి కూడా పంపిస్తున్నాడండి,
కాకపోతే అబ్బాయికి పాపకి అర్థం కావట్లేదేమో కదా. అంటే వాళ్ళు వేస్తున్నది ఏంటి, గార్బేజ్ వేస్తున్నారు లోపలికి, గార్బేజ్ వస్తుంది కదా. అంటే ఇన్ఫర్మేషన్ అంతా గందరగోళంగా ఉంది వాళ్ళకి లోపల, గందరగోళంగానే వస్తుంది. సో టీచరు మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, స్కూల్ ఎక్స్ట్రా క్లాసెస్ కావాలంటే పెట్టండి. అదేదో రెమీడియల్ లెసన్స్ అంటారు, అదేమి చదువు రాని వాళ్ళకి కాదు, ఎక్స్ట్రా హెల్ప్ కావాలని పెట్టండి. వాడు మొద్దురా, వాడికి అందుకనే ఎక్స్ట్రా పెట్టాము అని కాకుండా ఆ కాన్సెప్ట్లో వాళ్ళకి అర్థం కావట్లేదు, పాజిటివ్గా ఆలోచించండి. సో ఫెయిల్యూర్ ఇస్ నాట్ సంథింగ్ అదేదో జీవితం ఎండ్ అయిపోయింది, టనల్ క్లోజ్ అయిపోయింది, నాకు వెలుతురే లేదు ఎండ్ ఆఫ్ ద టనల్ అనుకున్న కాన్సెప్ట్ మాత్రం వద్దు. ఫెయిల్యూర్ ఫైనలీ ఓకే, ఎక్నాలెడ్జ్ చేయండి, ప్రోగ్రెస్ అవ్వండి. అంటే మేడం ఇక్కడ ఎంతమంది పేరెంట్సే కానీ టీచర్సే కానీ ఈ ఫెయిల్ అయిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎంకరేజ్ చేస్తున్నారా అసలు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని? అదే బాధాకరం అండి, చాలా బాధ అనిపించేది అక్కడే. ఎందుకంటే పేరెంట్స్కి అంత నాలెడ్జ్ లేదు. టీచర్లు అంటారా, మాకు ఈ టైంలో ఇంత పోర్షన్ కంప్లీట్ చేయాలి, ఈ బుక్స్ కరెక్ట్ చేయాలి, ఆ గోల ఉంటుంది. కాబట్టి ఎవరు అంత ఫోకస్ చేసి పిల్లలకి చెప్పటం లేదు. అది చాలా బాధాకరమైన ఇష్యూ. అలా నేను అందరినీ జనరలైజ్ చేయలేను, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేకపోతారు. నాకు అనిపించేది స్కూల్ టీచర్స్ గురించి చెప్పాలి అంటే, అందరూ టీచర్స్ అవ్వగలరా? అవ్వలేరు. మీరు టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలంటే దెర్ ఇస్ సంథింగ్, సమ్ స్పార్క్ ఇన్ యూ. మీరు అంత చక్కగా ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళినప్పుడు, అదే టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళినప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరు ఎన్ని జీవితాల్ని టచ్ చేయగలరు, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎంత అదృష్టవంతులో ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళగలరండి. అండ్ ఇంకోటి నాకు అనిపించేది ఏంటంటే, వాళ్ళు ఒక టీచర్ నుంచి ఒక ఎడ్యుకేటర్గా డెవలప్ చేసుకోగలరు. అంటే టీచర్ అంటే ఏంటి, నేను నేర్చుకున్నాను, టీచ్ చేశాను, వెళ్ళిపోయాను. ఎడ్యుకేటర్ అంటే ఏంటి, నా స్కూల్ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళు ఫెయిల్ అయితే నేను ఏం చేయగలను, వాళ్ళకి ఎట్లా పుష్ చేయగలను, ఏమేమి ఆస్కారాలు నేను ప్రొవైడ్ చేయగలను, ఇవన్నీ ఆలోచించగలిగితే టీచర్లు ఎడ్యుకేటర్గా ఇలా టర్న్ అవుతారు. అప్పుడు పిల్లలు ఫెయిల్ అయినా సరే నేను ఎలా కోప్ చేసుకోగలను అనేది ఫస్ట్ స్ట్రెంగ్త్ అక్కడి నుంచి వస్తుందండి. పేరెంట్స్ అదే పట్టుకుని ఓకే వాళ్ళు ఫెయిల్ అయ్యావు, సో వాట్, దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఏమైంది, దట్స్ ఓకే, నేను ఫెయిల్ అయ్యాను. నాకు నా 4th క్లాస్లో అండి 4% వచ్చింది హిందీలో. నేను చాలా గొప్పగా ఫీల్ అయిపోయాను. 4 వచ్చినాయి, ఎందుకంటే మా అమ్మ తెలుగు నుంచి హిందీకి మార్చారు. 4 వచ్చినాయి కదా, నాకు చాలా గొప్పగా ఫీల్ అయిపోయాను. అదే మా అమ్మ ఆ రోజు ఏంటిది అని కొట్టింది అనుకో, ఎప్పటికీ రాలేదు, ఎప్పటికీ రాలేదు. హైదరాబాద్లో ఉంది, హిందీ రాకపోతే ఎట్లా అండి? సో ఐ థింక్ ఇట్స్ రియలీ ద మ్యాటర్ లైస్ ఇన్ పిల్లల చేతిలో ఉంది, పేరెంట్స్ చేతిలో ఉంది, అండ్ స్కూల్ చేతిలో ఉంది. మీరు మార్క్స్ అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే స్లిప్ టెస్ట్లో కూడా ఫెయిల్ అయితే ఒప్పుకోవట్లేదు. నాట్ ఓన్లీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్లీ, స్లిప్ టెస్ట్లు ఏదో పెడతారు కదా 15 మార్క్స్కి 20 మార్క్స్కి, దాంట్లో కూడా ఫెయిల్ అయినా ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యారా అనేసి కొంచెం ఫేస్ అంతా సీరియస్గా పెట్టేసి అడగడము, వాళ్ళ పిల్లలకి ఆ టైంలో ఏం చెప్పలేక. అంటే ఇలాంటి పేరెంట్స్ ఉన్నారు కదా, అందరినీ కాదు, మనం అందరినీ అనొద్దు, కొంతమంది ఇంకా ఉన్నారు ఇలాంటి పేరెంట్స్. స్లిప్ టెస్ట్లో ఫెయిల్ అయితే కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఉన్నారండి. నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు, పాపము 5th 6th గ్రేడ్, వాళ్ళ పేరెంట్స్ గోల్డ్ మెడలిస్ట్. పేరెంట్స్ ఇద్దరం గోల్డ్ మెడలిస్ట్, మా పిల్లోడు ఫెయిల్ అవ్వలేడు అని. అంటే ఆ గోల్డ్ మెడలిస్ట్ పేరెంట్స్ ఇద్దరు ఎంత ప్రెషర్ పెట్టారంటే అబ్బాయికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి. అంటే ఒక యాంటీ సోషల్ బిహేవియర్ లాగాను, వాడికి ఏమీ అర్థమయ్యేది కాదు. అంటే కాన్స్టెంట్గా చెవులు అలా ఈగలాగా కాన్స్టెంట్గా చదువు అంటే ఇంకెక్కడ పోతాడు ఆ పిల్లవాడు. వాడు స్కూల్కి రాగానే వాడికి ఫ్రీడమ్ వచ్చేసినట్టు అది పీక ఇది పీక అన్ని గోల ఉండేది. సో నాకు అనిపించింది అది పేరెంట్స్లో చాలా ఉంటుంది. ఈ స్లిప్ టెస్ట్లు ఏంటండి బాబు, చిన్నవే కదా, సో వాట్ ఆ సో వాట్ అనేది పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకున్నారనుకో, లైఫ్ విల్ బి వెరీ సింపుల్. ఆ పిల్లలే అరే నాకు ఇవాళ 9/15 వచ్చింది, ఓకే 9/15 వచ్చింది, బట్ నీకు కాన్సెప్ట్ అర్థమైందా?
లేదా మనకు అర్థం కాలేదంటే ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఏంటి అర్థం కాలేదు అనేది, ఎందుకు అర్థం కాలేదు అనేది టీచర్ ప్రాబ్లం. Yes. ఏం అర్థం కాలేదు అనేది మీరు క్లారిటీని ఇవ్వగలిగితే అక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ స్లిప్ టెస్ట్లు ఇవన్నీ గోల్ ఎందుకండి బాబు, వాళ్ళు యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ఇవన్నీ 4 తీసుకోవటానికి కూడా పనికిరాదు. ఎస్. సో ఫైనల్లీ మేడం, పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని పక్కన పెట్టొద్దు అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ థింగ్, ఆ ఫెయిల్ అనేది బుర్రలోంచి తీసేసేయండి. ఓకే, ఫెయిల్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ నీడ్స్ టు బి సెలబ్రేటెడ్ సో బిగ్. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద నెక్స్ట్ Success. స్టెప్ కదా. అలా తీసుకుని అక్కడి నుంచి ఏం నేర్చుకోగలిగాము, ఏమి నేర్పించగలిగాము, ఏం చెయ్యగలిగాము కన్సిస్టెంట్గా, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఫెయిల్యూర్ అన్న వర్డ్ తీసేసి, ఆ నెగిటివ్ తీసేసి పాజిటివ్గా ఒక ఫెయిల్ అయ్యావు కదా, వాట్ ఎల్స్. ఎస్. సో అది నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.